This video is brought to you by AKSIAS. Good morning all of you. Welcome to AKSIAS. సో ఈరోజు ఆగస్ట్ 8. ఈరోజు ఈనాడు, సాక్షి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు మీ యొక్క స్కోర్ను మరింత పెంచే విధంగా రూపొందించడం జరిగింది. ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో ఇవ్వడం జరుగుతుంది. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు క్లాట్ వంటి పోటీ పరీక్షలు కూడా ఏకేఎస్ ఐఏఎస్ అత్యంత నాణ్యవంతమైన శిక్షణను అందజేయడం జరుగుతుంది. సో ఏకేఎస్ ఐఏఎస్ వద్ద ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ బోధించడం జరుగుతుంది కాబట్టి మీకు అన్ని విషయాలపై ఒక సమగ్రవంతమైన అవగాహన ఏర్పడే విధంగా మీకు బోధించడం జరుగుతుంది. సో తద్వారా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు డైలీ వీడియోస్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి సమాధానాలు చూద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి ఇక్కడ గమనిస్తే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 స్టేట్మెంట్లో సరైన వాటిని గుర్తించడానికి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ తీసుకుంటే, చిన్న చిన్న తుంపర్లను సైతం అడ్డుకోగలిగే సరికొత్త మాస్క్ను శాన్స్ అనే పేరుతో సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. ఇక సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ తీసుకుంటే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మాస్క్లను పెద్ద ఎత్తున పంచేందుకు దేశంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ అపోలో ముందుకు రావడం జరిగింది. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఒకసారి మనం గమనిస్తే, సో ఇక్కడ ఈ శాన్స్ అనే పేరుతో ఈ మాస్క్ను రూపొందించింది సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు కాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ శాన్స్ పేరుతో ఈ మాస్క్ను రూపొందించడం జరిగింది. దీన్నే ఐఐసిటి అని అంటారు. ఈ ఐఐసిటికి చెందిన శాస్త్రవేత్తలే దీన్ని రూపొందించారు కాబట్టి మనకు ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక సెకండ్ తీసుకుంటే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మాస్క్లను పంపిణీ చేసేందుకు ఫార్మా కంపెనీ, ఇక్కడ అపోలో కాదు, సిఫ్లా అనే కంపెనీ తన ఫౌండేషన్ ద్వారా దీనిని దేశవ్యాప్తంగా పంచేందుకు ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో మనకు ఇది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది అపోలో కాదు, సిప్లా కంపెనీ. ఇది సిఎస్ఐఆర్ కాదు, ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించడం జరిగింది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల యొక్క సమగ్ర సమాచారంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం జరిగింది. సో ఇది రీసెంట్గా మీకు కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాదు, ఐసిఎంఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ మనకి. కేంద్ర ఆరోగ్య శాఖ ఢిల్లీ ఎయిమ్స్ భాగస్వామ్యంతో నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయనుంది ఐసిఎంఆర్. ఈ పేరు గుర్తుంచుకోవాలి, ఐసిఎంఆర్ నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీని ఏర్పాటు చేయనుంది. ఈ కోవిడ్-19 రోగులు ఎవరైతే ఉన్నారో ఆ రోగులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేయనుంది ఐసిఎంఆర్. సో మనకు ఇక్కడ ఇదొక్కటే కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఇక్కడ రెండవది మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఇక థర్డ్ స్టేట్మెంట్ తీసుకుంటే, ఇటీవల మరణించిన వంగపండు ప్రసాదరావుకి సంబంధించి మనకు నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి
ఈ క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. సో వంగపండు ప్రసాదరావుకి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి స్టేట్మెంట్ కనుక మనం గమనిస్తే, ఈ వంగపండు ప్రసాదరావును ఆంధ్రప్రదేశ్ గద్దర్గా పిలుస్తారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది. సో ఇతనిని ఇతనిని ఉత్తరాంధ్ర గద్దర్గా వ్యవహరించడం జరుగుతుంది ఈ వంగపండు ప్రసాదరావుని. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో 1972లో ఇతను పీపుల్స్ వారి యొక్క సాంస్కృతిక విభాగమైన జన నాట్య మండలిని స్థాపించాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ మనకు. సో ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే మనకు బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్, కాబట్టి సెకండ్ది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇది. సో ఇతనికి సంబంధించి మీకు కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ చేయడం జరిగింది. సో ఈ వంగపండు ప్రసాదరావుకి సంబంధించి సో ఇతని మీద మీకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. దానికి సంబంధించిన కంప్లీట్ సమాచారం ఒకసారి మీ దగ్గర ఉంటే సో మీరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో అన్నీ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక ఈరోజు మనము నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఈరోజు వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ చేయడం జరిగింది. ఇటాలియన్ మరైన్స్ కేస్ వోంట్ పాస్ ఎనీ ఆర్డర్ వితౌట్ హియరింగ్ విక్టిమ్స్ స్కిన్, సుప్రీం కోర్ట్ సేస్ యాజ్ సెంటర్ మూవ్స్ క్లోజర్ ప్లే. సో ఇటాలియన్ మెరైన్ కేస్ అనేది మనకు చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసు ఇది. దాదాపు 2012వ సంవత్సరం నుంచి ఈ కేసు అనేది సుప్రీంకోర్టులో జరుగుతుంది. సో ఈ కేసుకు సంబంధించి అనేక పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. సో గత 8 సంవత్సరాలుగా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం అనేది సుప్రీంకోర్టు తీసుకోలేదు. సో ద కేస్ అగైన్స్ట్ ద 2 Italian marines who shot dead 2 Indian fishermen of the Kerala coast in 2002. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఒకసారి మనం ఒక నేపథ్యాన్ని కనుక పరిశీలిస్తే, సో కేరళ తీరానికి సంబంధించి ఇక్కడ ఒక చేపల పడవపై దాదాపు 2012వ సంవత్సరంలో ఇటలీ నౌకలోని మెరైన్లు సో వీరిపై కాల్పులు జరపడం జరిగింది. సో ఈ కాల్పుల్లో 2 జాలర్లు అనేవి అప్పుడు మరణించారు, 2 జాలర్లు. సో ఇటలీ మెరైన్లు గిరోన్ మరియు లటోర్లు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సో వీరిని అరెస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం వీరు ఇండియాలోనే ఉన్నారు. సో ఇక్కడ మృతులు భారతీయులు కాబట్టి ఈ కేసును ఇక్కడి చట్టాల ప్రకారం విచారించాలని మన దేశం గతంలో వాదించడం జరిగింది. భారత జలాల పరిధి వెలుపల జరిగినందున తమ దేశ చట్టాల ప్రకారం జరగాలని ఇటీవల ఇటలీ కూడా పట్టుబడడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ కేసు ఎక్కడ జరిగింది అనేది కూడా కొంచెం వివాదాస్పదంగా జరిగింది. సో ఇక్కడ భారత జలాల పరిధి అని ఇక్కడ మనకు ఒక కీవర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఒకసారి మనం గమనిస్తే, దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి కొన్ని నియమాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ జల హక్కులకు సంబంధించి సముద్ర జలాలకు సంబంధించి 1982వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఒప్పందం ప్రకారము యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ అనే ఒక ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో ఇది వివిధ దేశాలకు సంబంధించి ఆయా దేశాల యొక్క జల పరిధిని ఈ ఒప్పందంలో నిర్ణయించడం జరిగింది. సో ఎందుకంటే వివిధ దేశాల మధ్య ఈ సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో ఈ జలాలకు సంబంధించి వివాదాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉందని, సో దీనిని పరిష్కరించే దిశగా ఇక్కడ ఈ ఒప్పందం కుదిరింది. సో దేశాలకు సంబంధించి సముద్ర జలాల్లో ఏ మేరకు హక్కులు ఉంటాయో కూడా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ తీరం చుట్టూ సముద్రాల్లో 12 నాటికల్ మైళ్ళు లేదా 22 కిలోమీటర్ల దూరం ఆ దేశానికి ఆ జలాలపై హక్కు అనేది ఉంటుంది. సపోజ్ మన ఇండియా గనక తీసుకుంటే, ఇండియా ఇక్కడ ఉన్న సముద్రం పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సముద్ర జలాలకు సంబంధించి 22 కిలోమీటర్లు
లేదా 12 నాటికల్ మైళ్ళ వరకు మన దేశానికి ఆ జలాలకు సంబంధించి హక్కు అనేది ఉంటుంది. సో ఇది ఐక్యరాజ్య సమితి నియమము. ఇది ఒకసారి మీరు చూసుకోవాలి బ్యాక్గ్రౌండ్. అయితే ప్రస్తుతం ఈ ఇటలీ మెరైన్స్ కేసుకు సంబంధించి ఈ జల సరిహద్దు వివాదం కూడా గతంలో వచ్చింది. సో ఈ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నియమాల ప్రకారము ప్రస్తుతం మన భారతదేశంలో వీరికి సంబంధించి కేసు అనేది కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి గతంలో కనుక ఒకసారి మనం గమనిస్తే ఈ కేసుకు సంబంధించి హేగ్లో ఉన్న ఆర్బిట్రేషన్ వ్యవహారాలకు సంబంధించి ఒక శాశ్వత న్యాయస్థానం ఉంది. సో ఈ శాశ్వత న్యాయస్థానము గతంలో భారత్కు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఈ ఘటనలో ఈ ఇద్దరు ఇటాలియన్ మెరైన్లు ఎవరైతే ఉన్నారో సో వారు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించారని ఈ కోర్టు తీర్పునివ్వడం జరిగింది గతంలో. సో ఈ సముద్ర వ్యవహారాల చట్టానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒడంబడిక ప్రకారము భారత్కు ఉన్న ఈ సముద్రయాన నిర్వహణ స్వాతంత్రాన్ని ఇటలీ హరించిందని కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు భారతీయ జాలర్లు ప్రాణాలు కోల్పోయినందున సో ఇటలీ నుంచి భారత్కు నష్టపరిహారం పొందే హక్కు ఉంటుందని కోర్టు అప్పట్లో ఒక తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఈ హేగ్లో ఉన్న ఆర్బిట్రేషన్ వ్యవహారాలకు సంబంధించిన ఒక న్యాయస్థానం. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కూడా మనం ఒకసారి గమనిస్తే ఈ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఎవరైతే చనిపోయారో సో వారి యొక్క ఫ్యామిలీస్కి కంపెన్సేట్ అంటే నష్టపరిహారము ఎంత ఇవ్వాలి అనే దాని మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న తర్వాతనే సో ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళే అవకాశం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో ఇక్కడ కోర్ట్ సెడ్ ఫిషర్మన్స్ ఫ్యామిలీస్ మస్ట్ బి కంపెన్సేటెడ్ ఫస్ట్. సో మొట్టమొదటగా వారికి కంపెన్సేట్ అనేది అందజేయాలి. సో అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పిన తీర్పు ప్రకారము బ్రింగ్ ద చెక్స్ అండ్ ద రిలేటివ్స్ ఆఫ్ ది విక్టిమ్స్ హియర్. సో ఎవరైతే ఈ దీని ద్వారా నష్టపోయారో వారిని కోర్టుకు తీసుకురావాలని, అదేవిధంగా వారికి సంబంధించి నష్టపరిహారపు చెక్కులను కూడా కోర్టుకు సమర్పించాలని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఆ ఇద్దరు జాలర్లు చనిపోయిన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నారో ఆ ఫ్యామిలీస్ పార్టీ నుంచి ఈ సుప్రీం కోర్టులో ఒక అప్లికేషన్ తీసుకురావాలని కూడా, అది కూడా ఒక వారంలోపే తీసుకురావాలని కోర్టు ఆదేశించడం జరిగింది. సో ఇదే నేను ఇంతకుముందు చెప్పింది. సో ద హాగ్ బేస్డ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో దీన్ని తీర్పు అనేది కూడా నేను మీకు ఇక్కడ తెలుగులో ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీకు అర్థం కావడానికి. సో ఈ తీర్పుకు సంబంధించి ఈ నేపథ్యాన్ని తీసుకొని సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ ఇటాలియన్ మెరైన్ కేసుకు సంబంధించిన నేపథ్యం ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా సముద్ర జలాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒప్పందం అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ ఇటాలియన్ కేసుకే కాదు, భవిష్యత్తులో ఇంకా ఏదైనా కేసు జరిగినా కానీ ఈ జల వివాదాలకు సంబంధించి ఈ అంతర్జాతీయ ఒప్పందం అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో మనం కూడా దీన్ని తెలుసుకుంటే మనకు ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చెప్పింది అనేది కూడా ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి ఒకసారి. సో దీన్ని మీరు ఒక నోట్ డౌన్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా ఈజీగా గుర్తుంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే యూపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ కుమార్ జోషి. సో యూపీఎస్సీ చైర్మన్గా ప్రస్తుతం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యుడైన డాక్టర్ ప్రదీప్ కుమార్ జోషి బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం ఈ అరవింద్ సక్సేనా ఎవరైతే ఉన్నారో ఈ అరవింద్ సక్సేనా ఈ యూపీఎస్సీ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఈ నూతన చైర్మన్ నియమించడం జరిగింది. సో ఇతను
అరవింద్ సక్సేనా ప్రదీప్ కుమార్ జోషితో ప్రమాణం చేయించడం జరిగిందనమాట. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో తెలంగాణలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అదేవిధంగా వీధి వ్యాపారుల రుణాలకు స్టాంప్ డ్యూటీని మినహాయించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఇటీవల భారత ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ పథకం ఏదైతే ఉందో, ఈ ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, అదేవిధంగా వీధి వ్యాపారులకు అత్యవసర రుణ సదుపాయాన్ని కల్పించాలని ప్రకటించడం జరిగింది. సో ఇందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, సో ఈ వీధి వ్యాపారులు మరియు ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ రుణాన్ని పొందడానికి వారు కొంత స్టాంప్ డ్యూటీని చెల్లించాల్సిన అవసరం అనేది ఉంది. సో ప్రస్తుతం ఈ వీధి వ్యాపారులకు 400 రూపాయలు స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి 1000 రూపాయలు స్టాంపు డ్యూటీగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ స్టాంపు డ్యూటీని వారు చెల్లించలేని పరిస్థితి ఉన్నందున దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ స్టాంపు డ్యూటీ ఏదైతే ఉందో, సో దీనిని మినహాయిస్తున్నట్లు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఆత్మనిర్భర్ భారత్ పథకం ఏదైతే ఉందో, దీని ప్రకారము ఈ అత్యవసర రుణ సదుపాయము మరియు CGSST పథకాల ద్వారా సూక్ష్మ, ఈ చిన్న మధ్యతరహా పరిశ్రమల వారికి 7,300 కోట్ల రూపాయలు, అదేవిధంగా వీధి వ్యాపారులకు 350 కోట్ల మేర రుణ సహాయాన్ని అందించనున్నారు. సో ఇక నెక్స్ట్ అంశం తీసుకుంటే ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇన్కాయిస్ డైరెక్టర్గా శ్రీనివాస్ కుమార్. సో ఫస్ట్ మనము ఈ ఇన్కాయిస్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం అంటారు దీన్ని తెలుగులో, ఇన్కాయిస్. సో దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి హైదరాబాద్లో ఉంది. సో ప్రస్తుతం ఈ ఇన్కాయిస్ డైరెక్టర్గా తెలుగు వ్యక్తి అయిన తుమ్మల శ్రీనివాస కుమార్ను నియమించడం జరిగింది. సో ఈ హిందూ మహాసముద్ర తీరం ఏదైతే ఉందో, ఈ తీరంలో ఉన్న ప్రాంతంలోని దాదాపు 25 దేశాలకు ఈ ఇన్కాయిస్ సునామీ హెచ్చరికలను జారీ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్కాయిస్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన మొదటి డైరెక్టర్గా ఇతను గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి మనకు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారిగా ఎంపికైన డైరెక్టర్ ఇతను తుమ్మల శ్రీనివాసరావు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి మీరు. అదేవిధంగా ఈ ఇన్కాయిస్కి సంబంధించి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ ఒకసారి చదువుకోవాలి. ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్. ఇది ఈ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుందని కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనే మంత్రిత్వ శాఖ కింద ఈ ఇన్కాయిస్ పనిచేయడం జరుగుతుంది. సో దీనిని 1999 సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. సో ఇది ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ ESSO న్యూఢిల్లీలో ఉంటుంది ఇది. సో దీనికి సంబంధించి ఇది ఒక యూనిట్గా దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి గుర్తుంచుకోండి, ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీలకు సంబంధించి ఇది ఒక యూనిట్, ఇది ఇన్కాయిస్ అనేది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్. సో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసేందుకు 5 అధికారులతో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో దీనికి అధ్యక్షుడు ఎవరు? ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఎవరైతే ఉన్నారో ఆ సిఎస్ అధ్యక్షతన ఈ కమిటీ అనేది ఉంటుంది. ఈ కమిటీలో భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనరు, సాధారణ పరిపాలనా సర్వీసెస్ శాఖ కార్యదర్శి మరియు ప్రణాళిక శాఖ కార్యదర్శి వీళ్ళ సభ్యులంతా ఉంటారు. సో మనకు ఈ కమిటీకి సంబంధించి విధి విధానాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య అనేది మనం తెలుసుకోవాలి. సో ఇది మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయనున్నారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒక 25 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. మొత్తంగా ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. అయితే ఆల్రెడీ పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్న జిల్లాలను కూడా ఒకసారి మనం గమనిస్తే చిత్తూరు అనేది ఒక జిల్లాగా ఉంది. సో ఇలా విజయనగరము, శ్రీకాకుళం ఇవన్నీ ఒక జిల్లాలుగా ఉన్నాయి. సో ఈ జిల్లాల లిస్టు కూడా ఒకసారి మీరు చూసుకోవాలి. సో పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్న జిల్లాల లిస్టు కూడా ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక ఈ అధ్యయన కమిటీకి ప్రభుత్వం పంచ సూత్రాలను నిర్దేశించడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ది వచ్చేసి ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, అదేవిధంగా మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక నిర్దిష్టమైన బాధ్యతలను కూడా నిర్వచించడం జరిగింది. సో ఈ పునర్వ్యవస్థీకరణలో ఈ వివిధ డివిజన్ స్థాయిలో ఉన్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలని ఇక్కడ ఒక రూల్ ఇవ్వడం జరిగింది. మరియు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించే విధంగా ఉండాలి. వీలైనంత తక్కువ వ్యయంతో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో. సో ఎక్కువ వ్యయం కాకుండా అతి తక్కువ వ్యయంతో ఈ జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని భౌగోళిక సరిహద్దులు, పరిపాలన కేంద్రాలను సూచిస్తూ 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ సిఫారసులు చేయాలని సో ఇక్కడ కొన్ని విధి విధానాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకు గుర్తుంచుకోవాలి. సో ఈ జిల్లాల ఏర్పాటు యొక్క ప్రధానమైన ఉద్దేశం, సో మనకు తెలిసిన ఫస్ట్ ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడము. సో చిన్న చిన్న జిల్లాలు కనుక ఏర్పడితే సో వాటి యొక్క పరిధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏదైతే ఉందో అది అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా, మరింత పారదర్శకంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సేవలను మరియు పరిపాలనను ప్రజల దగ్గరకే తీసుకువెళ్ళే విధంగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటును చేయనున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ మరియు వార్డు సచివాలయాల ఏర్పాట్లలో వాలంటీర్ల వ్యవస్థ అనేది చాలా కీలకమైనదిగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించడం జరుగుతుంది. సో ఇక ఈ జిల్లాలు కనుక ఏర్పడితే ఇది మరింతగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే చేనేత వస్త్రాలకు ఈ మార్కెటింగ్. సో గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీ నుంచి చేనేత వస్త్రాలకు ఈ మార్కెటింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఈ చేనేత జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ మార్కెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది చేనేత వస్త్రాలకు సంబంధించి. సో ఆగస్టు 7వ తేదీ ఏదైతే ఉందో ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవము. దీన్ని గుర్తుంచుకోవాలి మీరు, ఆగస్టు 7వ తేదీ. సో ఈ ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం ఏదైతే ఉందో సో ఈ
దినోత్సవం యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఈ చేనేత అనేది చాలా కీలకమైన పాత్రను పోషించింది. సో గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది ఈ భారత స్వాతంత్ర ఉద్యమంలో. సో అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ చేనేత రంగానికి ఒక రోజు ఉండాలన్న ఉద్దేశంతో ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరము ఆగస్టు 7వ తేదీన దేశవ్యాప్తంగా ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 2015వ సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీన చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి ఒక చేనేత లోగోను కూడా ఆవిష్కరించడం జరిగింది 2015వ సంవత్సరంలో. సో అప్పటి నుంచి ఈ ఆగస్టు 7వ తేదీని మనము జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఇక ఈ చేనేత రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొన్ని కీలకమైన ఒప్పందాలను కూడా చేసుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందాలు ఒకసారి మనం చూసుకుంటే ఈ చేనేత కార్మికుల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి మార్కెటింగ్కు ప్రభుత్వానికి తగిన సూచనలు మరియు సలహాలు ఇచ్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో, అదేవిధంగా ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతినకుండా, అదేవిధంగా రసాయనాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హితంగా ఉత్పత్తులు సాగించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీతో మరియు చేనేత కార్మికులకు, మహిళలకు జీవనోపాధి వస్త్రాల మార్కెటింగ్ కోసము యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 3 ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ చేనేత కార్మికుల కోసము అనేక రకమైన పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ చేనేత మిత్ర అనే పథకం ఏదైతే ఉందో ఈ చేనేత మిత్ర అనే పథకం ద్వారా వీరికి కావలసిన రంగులు మరియు రసాయనాలను 50% సబ్సిడీపై అందించేందుకు దాదాపు 7 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరియు ఈ చేనేత రంగానికి సంబంధించి పోచంపల్లి పార్క్ ఏదైతే ఉందో ఈ పోచంపల్లి పార్కును దాదాపు 15 కోట్లతో దాన్ని మళ్ళీ పునరుద్ధరించనున్నారు. సో ఇవన్నీ చేనేత రంగానికి తీసుకున్న చర్యలు ఇవి. వరంగల్ మరియు నారాయణపేటల్లో ఈ చేనేత రంగానికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించి సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు మీద పురస్కారాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. సో దాదాపు 10,000 నుంచి 25,000 వరకు ఈ పురస్కారాన్ని పెంచడం అనేది జరిగింది. చేనేత లోగోకు సంబంధించి జాతీయ చేనేత దినోత్సవం ఏదైతే ఉందో ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆలంబన అనే యాప్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే అత్యుత్తమ సీఎంలలో వైఎస్ జగన్కు 3వ స్థానం అనే ఒక వార్త కనిపిస్తుంది. సో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వ స్థానంలో నిలిచారు. సో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అనే ఒక సర్వేను నిర్వహించడం జరిగింది. సో ఈ సర్వే ప్రకారము అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 9వ స్థానంలో ఉండడం జరిగింది. ఇది మనకు ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుంచుకోవాలంతే. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఇది తొలి కాన్సెప్ట్ సిటీగా అనంతాని. సో రాష్ట్ర ప్రభుత్వము తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం ఈ 3 పట్టణాలను కాన్సెప్ట్ సిటీలుగా రూపొందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సో ప్రస్తుతం ఈ తొలి కాన్సెప్ట్ సిటీగా అనంతపురం రూపొందనుంది. సో దీనికి సంబంధించి ఈ తరహా నగర నిర్మాణానికి సంబంధించి సిబిఆర్ఈ సౌత్ ఏషియా సంస్థను కన్సల్టెంట్గా ఎంపిక చేయడం జరిగింది. సో ఈ కన్సల్టెంట్ పేరు అనేది మనం గుర్తుంచుకోవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సిబిఆర్ఈ సౌత్ ఏషియా అనే సంస్థ ఈ కాన్సెప్ట్ సిటీ నిర్మాణంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. సో ఇది ఈ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటుంది. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ సిటీకి సంబంధించి ఇక్కడ ఈ పనుల ప్రారంభానికి సంబంధించిన ఒక ప్రణాళికను రూపొందించడంతో పాటు అక్కడ సాధ్యాలపై నివేదికను, వ్యాపార వ్యూహము, ఆర్థిక విధానము మరియు సిటీ అభివృద్ధి ఏ విధంగా చేయాలి అనే అంశాలపై ఈ సిబిఆర్ఈ సౌత్ ఏషియా సంస్థ ఒక నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. సో కాన్సెప్ట్ సిటీ అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ కాన్సెప్ట్ సిటీ అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నగరాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ముఖ్యంగా ఆ అంతర్జాతీయ నగరంగా ప్రఖ్యాతి చెందాలంటే ముఖ్యమైన మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక వసతులను ఆ నగరంలో నూతనంగా నిర్మించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే పారిశ్రామిక సెజ్ కానీ, సో ఇటువంటి వాటిని ఇక్కడ నూతనంగా నిర్మించడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇంధన ఎగుమతి విధానానికి మరింత ఊతమని మనకి ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం వచ్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంధన ఎగుమతి విధానానికి సంబంధించి పవర్ ఎక్స్పోర్ట్ పాలసీని ప్రకటించడం జరిగింది. సో ఈ పవర్ ఎక్స్పోర్ట్ పాలసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. సో ఇతర రాష్ట్రాల విద్యుత్ సరఫరా ఛార్జీలను పూర్తిగా ఎత్తివేస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఏ రాష్ట్రంలోనైనా కానీ విద్యుత్ ప్లాంట్ పెట్టుకొని నేషనల్ పవర్ గ్రిడ్ ద్వారా మరే ప్రాంతానికైనా సరఫరా చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతి మెగావాట్కు ఏడాదికి దాదాపు 5.40 లక్షల పవర్ గ్రిడ్ అనేది వసూలు చేస్తుంది. సో ఇక మీదట ఈ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సో వీటిని పూర్తిగా మినహాయించడం అనేది జరుగుతుంది. సో తద్వారా ఈ విద్యుత్ ప్లాంట్లు అనేవి మరింతగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో 2023 జూన్ 30వ తేదీ వరకు కొత్తగా ఏర్పాటు చేసిన పవన మరియు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఈ ట్రాన్స్మిషన్ ఛార్జీలు అనేవి ఉండవు. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పవర్ ఎక్స్పోర్ట్ పాలసీ ఏదైతే ఉందో ఈ పవర్ ఎక్స్పోర్ట్ పాలసీకి సంబంధించి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అందులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 4000 మెగావాట్లతో మరియు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 5000 మెగావాట్లతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది. సో భవిష్యత్తులో మరికొన్ని కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఇక్కడ తీసుకుంటే పిఎం మోడీ టు లాంచ్ సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ ఫర్ అండమాన్ అండ్ నికోబార్ ఆన్ ఆగస్ట్ 10th. సో ఆగస్ట్ 10వ తేదీన చెన్నై మరియు అండమాన్ మధ్య సముద్ర గర్భ కేబుల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో దీనిని లాంచ్ చేయనున్నారు. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం వచ్చేసి ఈ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి మొబైల్ మరియు టెలిఫోన్ సర్వీసులను మరింత వేగంగా మరింత నాణ్యతతో కూడిన సేవలను అందించేందుకు ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. సో దీనిని ఆగస్టు 10వ తేదీన ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సో చెన్నై మరియు అండమాన్ సముద్ర గర్భంలో ఈ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సో ద సబ్మెరైన్ కేబుల్ విల్ ఆల్సో కనెక్ట్ పోర్ట్ బ్లెయిర్ టు స్వరాజ్ ద్వీప్, లిటిల్ అండమాన్, కార్ నికోబార్, కమ్రోతా, గ్రేట్ నికోబార్, లాంగ్ ఐలాండ్ అండ్ రంగత్. సో మొత్తం 8 ఈ ద్వీపాలు ఏవైతున్నాయో సో వీటన్నిటిని మొత్తం ఈ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా కలపనున్నారు. సో దీని ద్వారా మరింత
టెలిఫోన్ మరియు మొబైల్ సౌకర్యాలు మెరుగుపడే అవకాశం అనేది ఉంది. సో నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని, ఇది అమెరికా మరియు భారత్ల మధ్య జరిగిన ఒక టెలిఫోన్ సంభాషణకు సంబంధించి సో భవిష్యత్తులో జరిగే ద్వైపాక్షిక చర్చలపై ఒక సంభాషణ అనేది జరిగింది వీరిద్దరి మధ్య. సో ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి సంబంధించి అక్కడ శాంతి మరియు సుస్థిరతకై, అదేవిధంగా అక్కడ సెక్యూరిటీ పరంగా భారత్ అమెరికాలు కలిసి భవిష్యత్తులో పనిచేస్తాయని అమెరికా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వీరు ఫోన్లో సంభాషించుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశం ఇది. సో ప్రస్తుతం ఉన్న ఈ కోవిడ్-19 నేపథ్యంలో దీనికి తీసుకోవలసిన చర్యలు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజంలో అనేక పరిణామాలు సంభవించుకున్నాయి. సో దీనికి సంబంధించి ఒక అంచనాను వేయడానికి, అదేవిధంగా ద్వైపాక్షిక మరియు బహుళ పాక్షిక సంబంధాల అంశాల గురించి ఈ చర్చలో వీరు మాట్లాడుకోవడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ అంటే 2021వ సంవత్సరంలో భారత్ మరియు అమెరికా దేశాల మధ్య 2+2 చర్చలు జరిపే అవకాశాలను కూడా పరిశీలించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. కాగా గతంలో కనుక మనం తీసుకుంటే 2018వ సంవత్సరం అనుకుంటాను. ఆ 2018వ సంవత్సరంలో ఈ ఇరు దేశాల మధ్య 2+2 చర్చలు జరిగిన సందర్భం ఉంది. సో భారత్ మరియు చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం జరుగుతున్న సరిహద్దు వివాదాలకు సంబంధించి, అదేవిధంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం చాటుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్న వైఖరి మరియు అమెరికా సహా ఇతర ప్రపంచ దేశాలపై ఉన్న కరోనా ప్రభావం గురించి ఈ చర్చలు కొనసాగనున్నాయి 2+2 చర్చల్లో భాగంగా. సో ప్రస్తుతం ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఇండో పసిఫిక్ సముద్ర జలాల విషయంలో చైనా ప్రస్తుతం ఈ చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. సో ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకోవడానికి భారత్ మరియు అమెరికా దేశాల మధ్య మరింత సంబంధాలు కొనసాగాల్సిన అవసరం అనేది ఉందని ఇరువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దక్షిణ చైనా సముద్రం ఏదైతే ఉందో దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి అక్కడ ఉన్న ఆయిల్ మరియు గ్యాస్ నిల్వలు ఏదైతే ఉన్నాయో సో వాటిపై చైనా తన యొక్క ఆధిపత్యాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంది. సో దాని మీద కూడా వీరు ఇద్దరు చర్చించుకోవడం జరిగింది. సో దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చమురు నిల్వలకు సంబంధించి బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేషియా, తైవాన్, వియత్నాం దేశాలు ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీటి మీద కూడా భవిష్యత్తులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ జరిగే ఈ 2+2 చర్చలు ఏవైతే ఉన్నాయో ఈ 2+2 చర్చలు అనేవి సో అంతర్జాతీయ సంబంధాలలో భారత్ మరియు అమెరికా మధ్య సో మరింత ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకునే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇది ఒకసారి చూసుకోవాలి మీరు. సో ఇక నెక్స్ట్ అంశం 2021 భారత్లో, 2022 ఆస్ట్రేలియాలో సో T20 ప్రపంచ కప్ వేదికలకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో వరుసగా 2 సంవత్సరాలు 2 T20 ప్రపంచ కప్పులు నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి దానికి సంబంధించి ఎక్కడెక్కడ నిర్వహించాలని ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరగాల్సిన T20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో అది ఈ కరోనా నేపథ్యంలో వాయిదా వేయడం జరిగింది. సో ఇప్పుడు ఆస్ట్రేలియాకు 2022 T20 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులు ఇస్తున్నట్లు ICC ప్రకటించింది. అదేవిధంగా 2021వ సంవత్సరానికి సంబంధించి ఈ T20 వరల్డ్ కప్ వేదికను భారత్లో కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 2023వ సంవత్సరంలో భారత్లో వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో 2021లో ఈ T20 ప్రపంచ కప్ను నిర్వహించనున్నారు.
సో మనకి ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక మనకు ఈరోజు ముఖ్యమైన ఆర్టికల్ కనుక ఒకసారి తీసుకుంటే ఇది అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా మనం చదువుకోవాలి. ముఖ్యంగా ఇది సివిల్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి గ్రూప్ 1 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మెయిన్స్ పరంగా మనము చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారత్ మరియు శ్రీలంకల మధ్య భవిష్యత్తులో ఎటువంటి సంబంధాలు ఉంటాయి, సో గతంలో ఎటువంటి సంబంధాలు కొనసాగా అనే అంశాలను ఒకసారి మీరు క్షుణ్ణంగా నోట్ డౌన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మీరు చూసుకోవాలి. అయితే ప్రస్తుతం ఇది నేపథ్యం ఏమిటంటే, ఇది రావడానికి ప్రస్తుతం శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలు జరగడం జరిగింది. సో ఇందులో ఈ మహీంద్ర రాజపక్స నాయకత్వంలోని శ్రీలంక పీపుల్స్ పార్టీ ఘన విజయం సాధించింది. సో ప్రస్తుతం శ్రీలంక ప్రధానిగా మహీంద్ర రాజపక్సే కొనసాగుతున్న సంబంధం నేపథ్యం ఉంది. కాబట్టి సో ఈ శ్రీలంక ప్రధాని భారత్ మరియు శ్రీలంక మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తారు అనే అంశం కీలకంగా మారనుంది. ఎందుకంటే భారత్ మరియు శ్రీలంకల మధ్య అనేక చారిత్రకంగా చూసుకున్నా కానీ అనేక ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చైనా ఒకవైపు శ్రీలంకలో అత్యధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో శ్రీలంక చైనా వైపు మొగ్గు చూపుతుందా లేక భారత్ వైపు మొగ్గు చూపుతుందా అనే అంశాలను కూడా మనం పరిశీలించాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇతను విజయం సాధించిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి వారికి విషెస్ తెలియజేయడం జరిగింది. సో ఈ విషెస్లో భాగంగా ఇతను మహీంద్ర రాజపక్సే ఎవరైతే ఉన్నారో అతను భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారము మరియు సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేయనట్లు ప్రకటించడం జరిగింది. మరియు ఇటీవల కరోనా నేపథ్యంలో ఈ శ్రీలంకకు సంబంధించి శ్రీలంకకు కొన్ని నిధులను కూడా భారతదేశం పంపించడం జరిగింది, సో వారికి సహాయంగా ఉండేందుకు. సో ఇక శ్రీలంక మరియు భారత్కు సంబంధించి ఒప్పందాలు కనుక ఒకసారి తీసుకుంటే, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి కొలంబో ఓడరేవులోని తూర్పు కంటైనర్ టెర్మినల్ పేరిట తలపెట్టిన సరుకుల రవాణా ప్రాజెక్టు అనేది భారత్కు చాలా కీలకమైన అంశం ఇది. సో దాదాపు 2019 మేకి సంబంధించి $70 కోట్ల అంచనా వ్యయంతో జపాన్ మరియు ఇండియాలు సంయుక్తంగా ఈ ఈసీటీ అభివృద్ధికి శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అయితే అప్పుడు శ్రీలంక ఈ జపాన్ మరియు భారత్లు తమ దేశంలో పెట్టుబడులకు సంబంధించి కొన్ని మనస్పర్ధలు కూడా, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి జపాన్ జోక్యంతో ఇద్దరి మధ్య గొడవ అనేది సద్దుమరిగి ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అనేది కొనసాగుతుంది. సో ప్రస్తుతం ఈ రాజకీయ మార్పుల కారణంగా ఈ ఈసీటీ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఈసీటీ ఒప్పందంపై మహీంద్ర రాజపక్స భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాల్సిందే. సో అంటే ఇది ప్రాజెక్టు ముందుకు కొనసాగుతుందా లేదా అనేది. సో ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయితే భారత్కు వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చును. సో చైనా అనేది ఒకవైపు ఈ శ్రీలంకపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్లో చైనా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిందని, ఎలక్షన్స్కి డబ్బును సమకూర్చిందని కొన్ని నివేదికలు కూడా తెలియజేయడం జరిగింది. సో దీనికి ప్రధానమైన లక్ష్యం వచ్చేసి ఈ హిందూ మహాసముద్రంలో ఆధిపత్య భౌగోళిక రాజకీయ నియంత్రణను పెంచాలనే ఆశయం. ఈ ఆశయంతోటే చైనా శ్రీలంకపై ఎక్కువగా ఆసక్తిని చూపుతుంది. సో దీని ద్వారా భారత్ మరియు చైనా సంబంధాల మధ్య తీవ్రమైన ప్రభావాన్ని చూపాలని చైనా ప్రయత్నిస్తున్న నేపథ్యం ఉంది. సో ఇటీవలే మనకు రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ చైనా పెట్టుబడులకు సంబంధించి చైనా అప్పుల ఊబి అని ఒక ఆయుధంగా చేసుకొని ప్రపంచంలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న దేశాలు, ఆ దేశాల మధ్య ఎక్కువగా పెట్టుబడులు పెట్టి సో వారిని ఆ దేశాలను అప్పుల ఊబిలోకి లాగి సో
తద్వారా ఆ దేశాలపై ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తుంది. సో ప్రస్తుతం ఈ శ్రీలంకలో కూడా అదేవిధంగా భారీ మొత్తంలో పెట్టుబడులు అనేది పెట్టడం జరిగింది. సో శ్రీలంకకు సంబంధించి ఇక్కడ మరొక ముఖ్యమైన నిర్మాణం గుర్తుంచుకోవాలి. సో ఇది హంబం టోట అనే పోర్టు నిర్మాణము. ఇక్కడ ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి చైనా ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. సో ఈ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ శ్రీలంకను తన వ్యూహాత్మకమైన అప్పుల ఊబిలోకి లాగాలని చైనా ప్రయత్నాలు చేస్తుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ కింద ఆసియా మరియు ఐరోపా మధ్య అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాలలో ఒకదానిలో వ్యూహాత్మక స్థానంగా ఉన్నందున ఈ నౌకాశ్రయం ప్రాజెక్టు నిర్మాణానికి చైనా చాలా ఆసక్తిని చూపిస్తున్న నేపథ్యం ఉంది. సో ఒకవేళ శ్రీలంక గనక తిరిగి ఈ అప్పులను చైనాకు తిరిగి చెల్లించలేకపోతే ఈ పోర్ట్ ఏదైతే ఉందో ఈ హంబం టోట అనే పోర్టు, ఈ పోర్టును చైనా మర్చెంట్ పోర్ట్ హోల్డింగ్స్ మరియు కోక్ అనే కంపెనీకి లీజుకు ఇవ్వాలని ఒప్పందంలో నిర్ణయించడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించవచ్చును ఏ విధంగా చైనా అనేది ఇతర దేశాల మీద ఆధిపత్యాన్ని చూపించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటుంది అనేది మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో శ్రీలంక అనేది అప్పులు తిరిగి కట్టకపోతే ఈ పోర్ట్ అనేది మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఒప్పందం అనేది దాదాపు 99 సంవత్సరాలు, అంటే ఇంకా 100 సంవత్సరాలు అనుకోండి. 100 సంవత్సరాలు ఈ లీజ్ ఒప్పందం అనేది ఉంటుంది. ఈ 100 సంవత్సరాల్లో శ్రీలంక ఈ చైనా తన లోబర్చుకునే అవకాశం ఉంటుంది. శ్రీలంక మీద కంప్లీట్ ఆధిపత్యాన్ని చైనా పొందే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి శ్రీలంక ప్రభుత్వం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఒప్పందానికి సంబంధించి ఆల్రెడీ శ్రీలంక దేశంలో ఇక్కడ స్థానికుల నుంచి తీవ్రమైన నిరసనలు కూడా వెల్లువెత్తిన నేపథ్యం ఉంది గతంలో. ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి శ్రీలంక మొత్తం $55 బిలియన్ చైనా నుంచి అప్పుగా పొందడం జరిగింది. సో శ్రీలంక ఇప్పటి వరకు చేసిన అంతర్జాతీయ అప్పులు ఏవైతే ఉన్నాయో, అంటే వివిధ దేశాల నుంచి శ్రీలంక అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులలో చైనావే దాదాపు 12% ఉన్నాయని మనం చెప్పుకోవచ్చును. సో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో మనం కీలకంగా గమనించాల్సిన అవసరం ఉంది భారతదేశం. సో ఇక మరొక అంశానికి తీసుకుంటే ఇటీవల జస్ట్ 1 మంత్ బ్యాక్ కింద ఇది వార్తల్లో రావడం జరిగింది. సేతు సముద్రం ప్రాజెక్టుకు సంబంధించి ఈ దక్షిణ చైనా సముద్రంలో చైనా తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో, ఈ హిందూ మహాసముద్రం కాదు, ఇప్పుడు ఈ శ్రీలంక మరియు భారత్ దేశాల మధ్య ఉన్న సేతు సముద్రం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ సేతు సముద్రం ప్రాజెక్టుకు సంబంధించి శ్రీలంక ఆసక్తిని చూపించాలని ఇటీవల భారత ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. ఈ దక్షిణ తీరానికి సంబంధించి చైనా తన ప్రాబల్యాన్ని పెంచుతుందనే భయంతో మరియు ఒకవేళ ఈ చైనా ఆధిపత్యం పెరుగుతుందనే క్రమంలో ఈ దక్షిణ తీర సెక్యూరిటీ పరంగా అదేవిధంగా జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సేతు సముద్రం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ సేతు సముద్రం ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని ఇటీవల శ్రీలంక ప్రధానికి ఒక లెటర్ను కూడా భారత ప్రభుత్వం పంపడం జరిగింది. సో ఈ సేతు సముద్రం అనేది చాలా కీలకమైన ప్రాజెక్ట్. ఎందుకంటే మన భారతీయ ఓడరేవులకు వచ్చే 65% నౌకలు ఏవైతే ఉన్నాయో ఈ 65% నౌకలు ఈ కాలువను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ సేతు సముద్రం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సో దీనినే మనము ఆడమ్స్ వంతెనగా మనం పిలవడం జరుగుతుంది. సో దేశ భద్రత కోసము ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత దృష్టిలో పెట్టుకుని 2024వ సంవత్సరంలో తొలి ఓడ ఈ కాలువ ద్వారా ప్రయాణించే విధంగా తిరిగి పనులను ప్రారంభించాలని ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కూడా శ్రీలంకను కోరడం జరిగింది. కాబట్టి ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్ అని మనం గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ భారత్ మరియు శ్రీలంకల మధ్య భవిష్యత్తులో జరిగే పరిణామాలు. సో ఎటువంటి పరిణామాలు కొనసాగుతాయో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈరోజు మనకు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు డైలీ అప్డేట్ కావాలంటే మీరు
ఈ ఏకేఎస్ ఐఏఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో. సో మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా మీకు డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఏకేఎస్ ఐఏఎస్ ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ని, అదేవిధంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి కీలకమైన అంశాలను కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తుంది. సో ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.